ప్రశ్నించే వాళ్ళను మరి ఇక్కడే భూమి మీదనే ఉండని ప్రతిపక్షంలో కాదు కదా, ఎక్కడ తెలంగాణలో స్థానం లేదన్నట్టు అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లో ఉంటే తెలంగాణలో మాత్రం రేవంత్ రాజ్యాంగం మాత్రమే అమలవుతుంది. ఇవాళ పోలీసులను పావులుగా వాడుకొని పోలీసుల మరి భుజాలపై తుపాకులు పెట్టి ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి వృత్తి, ఆయన స్థాయి అదే కాబట్టి అదే అందరి మీద అమలు చేసే ప్రయత్నం చేస్తారు. దీన్ని తెలంగాణ సమాజంలో ఉండే మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారులు, తెలంగాణ ప్రజానీకం యావత్తు గమనించాలని నేను కోరుతా ఉన్నా. నిన్న మధ్యాహ్నం మరి మా పార్టీ ఉపనాయకులు హరీష్ రావు గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారు, ఏ విధంగా మంత్రులు రాష్ట్రాన్ని కాపాడాల్సిన మంత్రులే ఏ విధంగా రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారు, తెలంగాణ ప్రజలకు రావాల్సిన సంపద, తెలంగాణ ప్రభుత్వ సంపదను ఏ విధంగా దోచుకుంటున్నారో, దానికి ముఖ్యమంత్రి ఏ విధంగా నాయకత్వం వహిస్తున్నాడో చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత వారు నిన్న వారు చేసిన ఆరోపణలు కానీ వారు ప్రజల దృష్టికి తీసుకొచ్చిన అనేక విషయాలకు సమాధానం చెప్పలేని ఈ అవినీతి కాంగ్రెస్, ఈ చాతగాని కాంగ్రెస్ సాయంత్రానికి హరీష్ రావు గారి మీద సిట్ సమన్లు ఇవ్వటం దీనికి నిదర్శనం. ఎందుకంటే మంత్రుల అవినీతి మీద ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి బయట పెడుతున్నాడు, వాళ్ళు ఎక్కడ దోచుకొని బాగుపడతారు అని ముఖ్యమంత్రి అవినీతి మీద మంత్రులు చెప్తున్నారు. కొంతమంది వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఇలాంటి కేసులు పెట్టి మరి ఇబ్బందికి గురి చేయాలని చూస్తూ ఉంది. మీ ఇబ్బందిని, మీ అక్రమ అరెస్టులను మేము లెక్క చేయము. తప్పకుండా మాకు న్యాయస్థానం పట్ల మరి చట్టం పట్ల గౌరవం ఉంది. తప్పకుండా మరి హరీష్ రావు గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి మరి గతంలోనే సుప్రీంకోర్టులో ఒకసారి కొట్టేసిండ్రు, హైకోర్టులో కొట్టేసిన దాన్ని ప్రభుత్వమే ఇంప్లీడ్ అయితే సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ రేవంత్ రెడ్డి గారికి ప్రజల దృష్టిని ఎప్పటికప్పుడు మళ్లించడం అలవాటు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి పరిణామం, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి గెలుపు ఊహించలేదు. 100కి 90% గ్రామాలు వాళ్ళకు వస్తాయనుకున్నారు. కానీ